ఈ సాంగ్ 3.5 నిమిషాలు. దీనికి ఒక చరణం ఉంటది, పల్లవి ఉంటది, ఇంకొక పల్లవి, సారీ, ఒక పల్లవి ఉంటది, 2 చరణాలు ఉంటాయి. ఇట్స్ ప్రాపర్ సాంగ్, 3.5 నిమిషాల సాంగ్. దీనిపైన పనిచేసిన వాళ్ళు ఏమి చిన్న చిత్తక వాళ్ళు కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు అలాంటి మూవీస్ లో వర్క్ చేసిన వాళ్ళు, వాళ్ళకి సాంగ్స్ ఇచ్చిన లిరిక్స్ వాళ్ళు దీనికే ఉన్నారు, వాళ్ళే వర్క్ చేసింది. ఓకే, 3.5 నిమిషాల సాంగ్ లో మీరు 5 సెకండ్లు కట్ చేసి దాన్ని మళ్ళా వేసి మీరు నెగిటివిటీని ఎక్కువ చేస్తే అది అలాగే కనిపిస్తుంది కదా. దీని భూత పురాణం అంటున్నారు మీరు 5 సెకండ్లు పెట్టి. ఇదా భూత పురాణం? నా జోలికి వస్తే పగిలిపోద్దమ్మా భూత పురాణమా? అసలు మీరు ఎక్కడ ఏం వినలేదా? అయ్యో బాబోయ్ అంటారా? ఎన్ని సినిమాల్లో మనం వాడరు, బీప్ అయ్యారు, ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇస్తే సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు అందరూ. యూట్యూబ్ లో రిస్ట్రిక్షన్స్ ఉండవు. అసలు రిస్ట్రిక్షన్స్ లేకపోయినా కూడా మేము ఈ సాంగ్ ఒరిజినల్ వర్షన్ లో మేము పెట్టలేదు. అది వి ఫెల్ట్ లైక్ అంత అవసరం లేదేమో అనిపించింది. నేను ఇప్పుడు నా సినిమా రిలీజ్ ఉందిరా భయ్, నేను ఏదో కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుని February 6 నా సినిమా రాబోతుంది కాబట్టి కొంచెం బజ్ క్రియేట్ చేసుకుందామని నేను కావాలని స్వతహాగా నా సొంతంగా ఐ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. బై ద వే, మా ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానివ్వండి, లేకపోతే అక్కడ వచ్చిన గెస్టులు కానివ్వండి, మా అమ్మ నాన్న కానీ ఎవరికి తెలియదు నేను ఆ 2 పదాలు చేంజ్ చేసి పాడతానని ఎవరికి తెలియదు. ఓకే, సో నేనేదో ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుందామని చేశాను అనమాట. అంతే. నన్ను నేనుగా నేను ఎప్పుడు ఉంటాను. ఐ ఫీల్ లైక్ పీపుల్ సమ్ టైమ్స్ నాలో ఉన్న హోప్ అంతా చంపేసి, నా కాన్ఫిడెన్స్ అంతా కిల్ చేసేసి, ఇంకా అసలు దే వాంట్ సీ మీ క్రై అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ దేవుడి దయ వల్ల నేను స్టార్టింగ్ నుంచి నేను ఎన్ని మాటలు పడినా కూడా ఐ ఆల్వేస్ బీన్ కాన్ఫిడెంట్ అండ్ హెడ్ స్ట్రాంగ్ అండ్ ఏదో కసి బ్లైండ్ గా సాధించాలని ఒళ్ళు హూనం చేసుకుంటూ కష్టపడుతున్నాను. సో February 6న బరాబర్ ప్రేమిస్తా మూవీ వస్తుందండి. మీరు సినిమా చూడండి. ఇట్స్ అ క్లీన్ మూవీ. మీకు సినిమా నచ్చినట్లయితే 4-5 చెప్పండి బాగుంది సినిమా, నచ్చిందని. నా కష్టం నచ్చితే నన్ను ఆదరించండి దయచేసి.